ఈ సమావేశానికి సారథి కాపుల తాలూకు వెనకబాటుతనానికి ఉద్యమ సారథిగా ముందుకొచ్చి ఇంత పెద్ద వయసులో బాధ్యత తీసుకున్న సీనియర్ రాజకీయ నాయకులు, విశిష్ట మంత్రిత్వ శాఖల్ని నడిపిన వ్యక్తి, వారు ఇక్కడ కూర్చున్నప్పుడు వారి మర్యాద కోసం, వారిని గౌరవించడం కోసం నేను స్టేజ్ ఎక్కకుండా ఇక్కడి నుంచే మాట్లాడుతున్నా, వారి పక్క నుంచి. అందుకని పైకి ఎక్కకపోవడానికి కారణం. మల్లీడి బాబీ గారు, చేగొండ హరిప్రకాష్ గారు వీరి ఆధ్వర్యంలో హరిరామ్ జోగయ్య గారి గైడెన్స్ తోటి ఇందాక ప్రదర్శించిన 15 నిమిషాల లఘు చిత్రం చాలా మంచి సందేశాన్ని ఇచ్చింది. ఈ 15 నిమిషాల ఇందాక మనం చూసిన ఈ లఘు చిత్రంలో సంఖ్యాబలం ఎక్కువ ఉండి కూడా రాజకీయ భవిష్యత్తుకి అధికారాన్ని చేజెక్కించుకోలేని పరిస్థితుల్లో ఉన్న కులాల్లో కాపు, తెలగ, బలిజ, ఒంటరి సమూహాలు చాలా కీలకమైనవి. ఇంత సంఖ్యాబలం ఉండి కూడా ఎందుకు ఇంకా కొద్ది మంది దగ్గర మాకు రిజర్వేషన్లు ఇవ్వండి, మాకు ఫీజు రీంబర్స్మెంట్లు చేయండి, ఇంకా అడుక్కునే పరిస్థితి ఎందుకుంది? ఎందుకంటే మన ఎవరి కులాల కోసం పట్టించుకునే నాయకులు లేరు. కులాలని వాడుకునే నాయకులు పదవులు సంపాదించుకొని వెళ్ళిపోతున్నారు తప్ప కులాలకు ఉపయోగపడట్లేదు. నిజంగా కాపు సంక్షేమ సేన చేస్తున్న ఈ ప్రయత్నం మనస్ఫూర్తిగా, చాలా భారీగా, మనస్ఫూర్తిగా అభినందించదగ్గ చాలా గొప్ప పరిణామం. గతంలో కూడా ఈ కాపు సంఘాలకు సంబంధించి మిరియాల వెంకట్రావు కాపునాడు ప్రారంభించినప్పుడు వారిని కూడా 1-2 సందర్భాల్లో చాలా చిన్నప్పుడు నేను కలవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అందరం మాట్లాడుకోవటం తప్ప ఎందుకు చేయలేకపోయారు? ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది, వేరే కులాలను విమర్శించడం కంటే కూడా, బయట కులాలను విమర్శించడం కంటే కూడా మన ఇంట్లో సమస్యలు ఏంటి అనేది ప్రతి ఒక్కరూ లోపలికి తొంగి చూసుకోవాలి. ఇంత సంఖ్యాబలం ఉండి కూడా ఇంకా దేహి అనే పరిస్థితిలో మనం ఎందుకు ఉన్నాం అనేది ప్రతి ఒక్కరూ ఒక ఆత్మ పరిశీలన జరగాలి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. కాపులు అధికారంలోకి రాగానే మనం మాట్లాడుకోవాల్సిన, ముఖ్యంగా భవిష్యత్తు గురించి మాట్లాడుకోబోయే ముందు ఏమున్నాయి ఇక్కడ? కాపులు అధికారంలోకి వస్తే, సంఖ్యాబలం ఉన్న కాపులు అధికారంలోకి వస్తే ఏ కులాన్ని బయటికి రానివ్వరు, బీసీ కులాలను తొక్కేస్తారు, దళితుల్ని బయటికి రానివ్వరు. ఇట్లాంటి ఒక విష ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. దీనిని ఎవ్వరు కూడా బలంగా ఖండించే పరిస్థితుల్లో ఎప్పుడు బయటికి రావు. ఒకటి, మీదైన గొంతున్న మీడియా లేకపోవటం, పత్రికా రంగంలో ఈ సంఖ్యాబలం ఉన్న కులాలకి వారిదైన గొంతు లేకపోవటం, గళమెప్పలేని పరిస్థితుల్ని లేకపోవటం. మరి అవి లేనప్పుడు ఏం చేయాలి? కాపుల దగ్గర అంత ఆర్థిక వనరులు లేవు, సంఖ్యాబలం ఎక్కువ కాబట్టి ఐక్యత లేదు. ఒకే కుటుంబంలో మన ఊళ్ళలోనే చూస్తూ ఉన్నాం,
అన్న ఒక చోట ఉంటే తమ్ముడు ఇంకో పని చేస్తూ ఉంటాడు, తమ్ముడు ఒక చోట ఉంటే అన్న ఇంకో పని చేస్తూ ఉంటాడు. ఇవి ఎందుకు ఉన్నాయి? ప్రతి కాపులు బాగుపడాలి అని అనుకుంటే, సాధికారత రావాలంటే ఒక్క తరం నాయకులు మటుకు త్యాగానికి సిద్ధం కావాలి. వ్యక్తిగతంగా పదవులను దాటి రాజకీయ సాధికారత కోసం ప్రయత్నం జరిగితే కాపులు ఇంకెప్పటికీ కూడా దేహి అని అడుక్కునే పరిస్థితికి రాదు. మీరు 10 మందికి ఇచ్చేవారు అవుతారు, కానీ దేహి అని అడిగేవాళ్ళు అవరు. రాజమండ్రిలో కూడా మీకు గుర్తుంటే నేను కాపులను అందరినీ అడిగింది, మీరు సమాజానికి పెద్దన్న పాత్ర వహించండి అని. పెద్దన్న పాత్ర నేను ఎందుకన్నానంటే, ఒక ఆకలేస్తే అమ్మని ఎలా అడుగుతామో, అమ్మ అన్నం పెట్టని, పెద్దన్న ఊరికి మీరు కనుక నిజంగా పేరుకే పెద్దన్న కాదు, నిజంగా పెద్దన్న బాధ్యత తీసుకుంటే ఊర్లో ఏ కులానికి కష్టం వచ్చినా అన్నాని కాపుల దగ్గరికి వస్తారు. అది అలవర్చుకున్న రోజున, అది ప్రతి సగటు ఒంటరి కాపు బలిజ తెలగ సమూహాలకి లోపలికి వెళ్ళిపోయిన రోజున అధికారం మీ దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. మీ దగ్గరికి వచ్చి కూర్చుంటాం. సభలు పెట్టక్కర్లా, ఏం పెట్టక్కర్లా. నిన్న బీసీ సదస్సులో కూడా చెప్పాను, విడతీసే మనుషులు ఎక్కువ సమాజంలో, కలిపే మనుషులు తక్కువ. కులాలని విడగొట్టేస్తారు తప్ప కలపరు. ఒక 2000-3000 మంది బ్రిటిష్ అధికారులు వచ్చి ఇన్ని కోట్ల మంది భారతీయుల్ని కంట్రోల్ చేయగలిగారు. అలాగే కొద్దిమంది, నేను దాని కులం అని పేరు పెట్టట్లా, కొంచెం సున్నితమైన అంశం కాబట్టి, ఒక కులంలో కొద్దిమంది చేసిన విధానాలకి ఆ కులం అంతటిని నాకు విమర్శించడం నాకు వ్యక్తిగతంగా అది కొంచెం ఇబ్బందికరమైన అంశం. నేను అందుకనే నా కామెంట్ని కులానికి పరిమితం చేయగానే ఆ కులంలోని కొన్ని వ్యక్తులకి పరిమితం చేస్తాను. ఇది వాస్తవంగా ఈ దృక్పథంతో చూడాలి. గతంలో అప్పటి రాజకీయ ప్రస్థానాన్ని నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో 2008-2009లో జరిగిన సంఘటనలు నాలో పంతం పెంచింది. ఒకటే మాట అన్నారు, ఆ రోజున సంఖ్యాబలం ఉన్న కులాల్లో ఐక్యత ఉండదు. బీసీల్లో కానీ, ఎస్సీల్లో కానీ, కాపుల్లో కానీ, కాపు సమూహాల్లో కానీ మీకు సంఖ్యాబలం ఎక్కువ కాబట్టి మీకు ఐక్యత ఉండదు. మీరు ఎప్పుడు రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోలేరు. మీరు ఎందుకు పనికిరారు అనేది దాదాపు నా చెవులకే ఆ మాటలు వినపడ్డాయి. ఆ రోజు నేను ఎవరికి చెప్పలే, నేను పంతం పట్టాను. ఆ రోజు ఇంకెవ్వరు కూడా, అధికారం చూడని ఏ కులం కూడా ఆ మాట అనిపించుకోలేని పరిస్థితిలో ఉండాలి అంటే ఒక్కడు అన్ని అవమానాల్ని తట్టుకొని నిలబడగలగాలి, వాడి జీవితాన్ని త్యాగం చేసేయాలి. అధికారం రాని అన్ని కుల సమూహాలకి సంబంధించిన, అది ఏ అధికారాన్ని చేజెక్కించుకుంటున్నా ఆ సమూహాలను కూడా వ్యతిరేకించకుండా వాళ్ళను కూడా ఒప్పించేలాగా, ద్వేషంతో కాకుండా సంఖ్యాబలం, ఇది ఒక వాస్తవికత ధోరణితోటి, ఇంత సంఖ్యాబలం ఉంది కాబట్టి మనకి తప్పదు, అధికారం పంచుకోక తప్పదు, లేదంటే ఎక్కువ అధికారం ఇవ్వక తప్పదని ఆ వ్యక్తులు కూడా అర్థం చేసుకునేలాగా మాట్లాడితే తప్ప అధికారం బదలాయింపు జరగదు. నేను దానికి కంకణం కట్టుకున్నాను. అందుకే నేను ఎప్పుడు ఒక్క కులం పక్షాన నేను మాట్లాడను. ఎందుకు మాట్లాడకూడదంటే, నా దేశం నేర్పించిన సంస్కారం మానవత్వం చెప్పింది, కానీ ఒక కులాన్ని చూడమని ఇప్పుడు చెప్పలేదు. అలాగే నా తల్లి
బలిజ, గాజులు బలిజ. నా నాన్న కాపు. నేనెప్పుడు నా కులం తాలూకు ఉనికిని నేనెప్పుడు తీసేయలే. నేను ఎంత హైటు, ఏ రంగులో ఉంటాను, ఎలా ఉంటాను, ఎంత వాస్తవమో నా కులం కూడా అంతే వాస్తవం. నేను దాని నుంచి ఎప్పుడు పారిపోను. కానీ నాకేమనిపించిందంటే, మన సమాజంలో అత్యంత వెనకబడ్డ ఒక దేశం తాలూకు అభివృద్ధి, నాగరికతని ఎలా మెజర్ చేయాలి అంటే, ఆ సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాలని ఎవరు పైకి పెట్టి భుజాలు పెట్టుకుంటారో ఆ నాగరికత విలసిల్లుతుంది. అది గొప్ప దేశం అవుద్ది, గొప్ప సమాజం అవుద్ది అనుకుంటే, నేను పుట్టడానికి కాపు బలిజ సమూహాల్లో పుట్టుండొచ్చేమో, కానీ నా మనసు ఎప్పుడు అధికారం రాని ఒక రెల్లి కులం వైపు ఎప్పుడు వెంపర్లాడుతూ ఉంటుంది నా మనుషులు అనిపిస్తుంది. అలాగే అగ్రవర్ణాల మీద కూడా నాకు ద్వేషం లేదు. మనం ఏ కులంలో పుట్టాలో మన ఎవ్వరికీ చాయిస్ లేదు. కానీ మనం ఎలా ప్రవర్తించాలో మన మేధస్సు, మన రీజనింగ్, మన లాజిక్, మన ఇంటలెక్ట్ అన్నిటికి మించి మన ధర్మం చెప్తుంది. నేను ధర్మాన్ని నమ్మినవాడిని. కాపులు వెనకబాటుతనాన్ని, ఆర్థిక వెనకబాటుతనాన్ని నేను అర్థం చేసుకున్నవాడిని. నేను కాపు నాయకుడిని కాకపోవచ్చు, కానీ కాపుల తాలూకు వెనకబాటుతనాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్నవాడిని. వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రతి అంశాన్ని నేను ఆకలింపు చేసుకున్నవాడిని. ఇంత సంఖ్యాబలం ఉండి కూడా మీరు ఎప్పుడు పార్టీని నడపలేరని చెప్పి ఒక కొద్ది మంది అంటే వాళ్ళకి చెప్పు పగిలిపోయేలా సమాధానం చెప్పాలి. ఎందుకంటే అధికారం ఒక్కరి సొంతం కాదు. ఈ రోజుకి కూడా విష ప్రచారాలు, ఇందాక పెద్దలు మనోహర్ గారు చెప్తా ఉంటే, విష ప్రచారాలు జరుగుతాయి. డబ్బులు తినేసామంటారు. సరిగ్గా సినిమాలు చేస్తే రోజుకి 2 కోట్లు సంపాదించగలిగే సత్తా ఉన్నవాడిని. సంపాదించాను కూడా కొన్ని సందర్భాలు, అది ఎక్కువ రోజులు చేయలేకపోయాను. వ్యక్తులు చేస్తారు, వాళ్ళు తప్పు లేదు, అది దాన్ని మనం పట్టించుకోకర్లా. అది ఒక వాస్తవం. కుళ్ళు, కుట్రలు, కుతంత్రాలు లేనిదే రాజకీయం లేదు. అసలు అది ఎందుకు ఇలా చేశారంటే, అలా చేయకపోతే రాజకీయం ఎందుకు వస్తుంది? అలా చేస్తేనే కదా రాజకీయం. దానికి నువ్వు సంసిద్ధంగా ఉంటేనే రాజకీయాల్లోకి రావాలి. కుళ్ళు కుట్రలు ఎదుర్కోవడానికే నేను రాజకీయాల్లో ఉన్నాను. నేను మెత్తటి మనిషిని కాను, మెత్తగా కనిపిస్తానేమో. నేను కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒకటే వేదం తీసుకున్నాను. కాస్ట్ ఇన్ ఇండియా, నిన్న బీసీ సదస్సులో కూడా చెప్పా. కాస్ట్ ఇన్ ఇండియా అనే పుస్తకంలో రామ్ మనోహర్ లోహియా, సోషలిస్ట్ నాయకులు, బీహార్కి చెందిన వ్యక్తి, విశిష్ట పార్లమెంటేరియన్, ఆయన కాస్ట్ ఇన్ ఇండియా పుస్తకంలో ఆయన చెప్పింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆయన చెప్పింది. కేవలం విభజిత ఆంధ్రప్రదేశ్ కాదు, ఉమ్మడి ఇంక్లూడ్ తెలంగాణతో కలిపి చెప్పింది. కాపు సమూహాలు, బీసీ కులాలైన యాదవులు, పద్మశాలీలు, అన్ని రకాల 93 పైచిలకు, ఆ రోజుల 93 పైచిలకు ఉన్న బీసీ కులాలతోటి, మెజారిటీ కులాలతో కలిసి దళితుల్ని కలుపుకుంటే రాజ్యాధికారం ఇంకెప్పుడు ఈ పరిస్థితుల్లోకి ఎప్పుడు ఇంకెవరి చేతికి వెళ్ళదు అనేది ఆయన చాలా స్పష్టంగా చెప్పింది 1964లో. 50 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా మాకు రిజర్వేషన్లు రాలేదు, మాకు రిజర్వేషన్లు పెంచండి, ఉద్యోగాల్లో మాకు ఎక్కువ పర్సంటేజ్లు పెంచండి అనే స్థాయిలో ఉన్నారు తప్ప అందరూ. ఇంత సంఖ్యాబలం ఉంది. ఎందుకు దీనికి కారణానికి అందరూ వెతుక్కోవాలి దీని మీద. నేను కోరుకుంటుంది రామ్ మనోహర్ లోహియా గారి కళని సాకారం చేయడానికి జనసేన ఉంది. కాపులు, బీసీలు, దళితులు ఎదగడం అంటే మిగతా కులాలని తగ్గించడం కాదు.
వీరు బాధ్యతని మరింతగా పెంచడం తప్ప మిగతా కులాలను అగ్ర కులాలను తగ్గించడం కాదు. అలాగే మైన్స్ ఒకప్పుడు రాయలసీమలో, ఈరోజు ముఖ్యమంత్రి దగ్గర ఉన్న మైన్స్ కూడా, వారి కుటుంబాలకు ఉన్న మైన్స్ కూడా మీరు మర్చిపోకండి, ఒకప్పుడు మీ సమూహాలకి చెందిన వ్యక్తులవే, వీరబలిజలకు సంబంధించిన సమూహాలకు చెందినవి. కానీ ఆ పోటీ ప్రపంచంలో తట్టుకోలేక, ఆ హింసను తట్టుకోలేక ఈరోజు మైన్స్ అన్నీ ముఖ్యమంత్రి గారి కుటుంబం చేతిలోకి వెళ్ళిపోయినాయి. అవన్నీ బలిజలు ఎక్కడ ఉన్నాయో మైన్స్ని తీసుకొచ్చిన బలిజలు. ఈ రోజున వాళ్ళు వ్యాపారం చేసుకోవాలి అంటే రాయలసీమలో కనీసం మీరు కోస్తాల గొంతెత్తగలరు, రాయలసీమలో బలిజలు గొంతెత్తాలంటే భయపడతారు, అహింసని తట్టుకోలేరు. దీనికి కారణం ఏంటి? ధైర్యం లేక కాదు, తెగింపు లేక కాదు, ఇవేమీ కాదు, ఐక్యత లేక. మనం ముందు నుంచి యుద్ధం చేసిన వెనకాల నుంచి పొడిచేవాడు ఎప్పుడు ఒకడు ఉంటాడు, మనలో వాడే ఉంటాడు. అది సమస్య. ఈ వ్యక్తి కూడా, ఈ ముఖ్యమంత్రి కూడా, ఈ ఫ్యూడలిస్టిక్ నేచర్ ఏంటంటే, మీ సమూహాల్లో మీరు ఎంత గొప్పడైనా కండి, కానీ నా దగ్గరికి వచ్చి నువ్వు వంగి చేతులు నమస్కరించాలి నేను, అది అహంకార ధోరణి. మీరు ఎంత ఎదిగినా నా దగ్గరికి వచ్చి చేతులు కట్టుకోవాలి అన్న ధోరణి వాళ్ళ మనసులోంచి పోవట్లా. ఇది మారాలంటే ఏం చేయాలి? నేను ఓడిపోతే మీసాలు మెలేసింది, తొడలు కొట్టింది కూడా బయట కులాలు కాదు. నిన్న బీసీ సదస్సులో మాట్లాడింది కొంతమంది కాపులే కొట్టారు, ఊడిగం చేసే కాపులే కొట్టారు. అది నన్ను ద్వేషించే వాళ్ళకి నాకు అనిపించింది, నేను ఓడిపోతే మీకు ఇంత ఆనందం ఏంటి? వ్యక్తులు ఎవరో నాకు ఇర్రెలవెంట్. ఈసారి మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది, కాపు సంక్షేమ సంఘ పెద్దలు హరిరామ్ జోగయ్య గారు ఏం చెప్పారు, మేనిఫెస్టోలో ఏమేమి పెట్టమన్నారు, ఇవన్నీ కూడా నేను మేనిఫెస్టో కమిటీకి నేను పంపించి సాధ్యమని ఇవన్నీ చాలా సహేతుకంగా ఉన్నాయి. ఒక 3-4 పాయింట్లు రిజర్వేషన్లు వీటికి సంబంధించి ఏమి ఇబ్బంది ఉంది అనేది కమిటీతో కూర్చొని చర్చించి అవి కూడా ఎంత సాధ్యపడేలా చేయాలనేది నేను దాన్ని ముందుకు తీసుకెళ్తాను. ఆ మాట మీకు ఇస్తున్నాను. అలాగే ప్రతి కులానికి నిజంగా కట్టుబాటు ఉంటే, ఇంత సంఖ్యాబలం ఉన్న నాయకులకి, కాపు సమూహానికి నిజంగా కట్టుబాటు కనుక ఉండుంటే వేరే వాళ్ళు అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటుందా? కానీ నేను మాట్లాడుతుంటే కూడా నన్ను తిట్టించేది కాపుల చేత తిట్టిస్తారు, బీసీ నాయకుల చేత తిట్టిస్తారు, దళితుల చేత తిట్టిస్తారు. మరి తిట్టాల్సిన వాళ్ళు ఎందుకు తిట్టరు? భయం కాదు, తెలివి. వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నారంటే వాళ్ళకి ఓట్లు పోతాయి. వాళ్ళు చెడ్డోళ్ళు అవ్వకూడదు. మీలో మీరు కొట్టుకు చావండి. కాపులు బీసీలు కొట్టుకు చావండి, కాపులు దళితులు కొట్టుకు చావండి. మేము మంచోళ్ళం, మేము అన్నాం. మేము వెనక నుంచి పొడుస్తాం తప్ప, మీ వాళ్ళ చేత పొడిపిస్తాం తప్ప మేము అన్నాం, మేము మంచోళ్ళం. ఇది మీరు గ్రహించినంత వరకు మీకు రాజ్యాధికారం అనేది మీరు మర్చిపోండి, మనస్ఫూర్తిగా మర్చిపోండి. 15 నిమిషాలు కాదు, మీరు 15,000 నిమిషాలు సినిమాలు తీసిన మీ లోపల నుంచి, అంతరాల్లో నుంచి మార్పు రానంత వరకు మీరు సాధికారత, రాజకీయ సాధికారత అన్న విషయాన్ని మీరు మర్చిపోండి. కానీ నేను పెట్టుకున్నది, ఈ దేశంలో సగటు మనిషి, కష్టపడేవాడు అండగా ఉండాలి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ అండ్ క్రీడ్. అది ముస్లిం కానీ నువ్వు ఎవరైనా కానీ నేను అండగా ఉండాలనుకున్నాను. దాంట్లో కాపులు కూడా దాంట్లో భాగమే. దాంట్లో
నేను ఈరోజు మిమ్మల్ని కోరుకుంటుంది కూడా, మీరు ఒక కట్టుబాటు తీసుకోండి. కాపులు కూడా చాలా సంఘాలుగా విడిపోయి ఉన్నారు. కాపునాడు ఒకవైపు ఉంది, ఎవరి కాళ్ళు ఇండివిజువల్ కుంపట్లు అయిపోయినాయి. బీసీల్లో కూడా దాదాపు 103, 104 సంఘాలు ఉన్నాయి. అందరూ మండల స్థాయిల్లో మేము కొంత ఇనిషియేట్ చేస్తాం. మండల స్థాయిలో కూడా ఒక అండర్స్టాండింగ్ రావాలి, దీని మీద ఒక అవగాహన సదస్సులు జరగాలి. అధికారం బదలాయింపు జరగాలంటే కాపులు పెద్దన్న పాత్ర వహించి మిగతా సమూహాలని, మిగతా బీసీలని, ఎస్సీలని కలుపుకోగలిగి, అలాగే ఇప్పటిదాకా అధికారంలో ఉన్న కమ్మవారిని కానీ, రెడ్డి సామాజిక వర్గాన్ని కానీ, క్షత్రియ సామాజిక వర్గాన్ని కానీ వాళ్ళకి గౌరవం ఇచ్చి తీరాలి. వాళ్ళతో గొడవ పెట్టుకుంటే, ఎందుకంటే గొడవ ఎందుకు పెట్టుకోకూడదు చెప్తున్నా. గొడవ పెట్టుకుంటే మనం పైన గొడవ చూస్తాం. మన గొడవ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ ఇబ్బంది అయిపోద్ది. వీళ్ళందరూ వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టేస్తారన్న భయం ఉంటుంది. మీరు నాయకులుగా ఎదగాలి అనుకుంటే, ఒక కులం నాయకత్వం వహించాలి అంటే, మీరు అన్ని కులాలని సమానంగా చూసుకునే శక్తి, సమర్థత, అంత తాత్వికత మనలో ఉండాలి. అది లేనంత కాలం అధికారాన్ని మర్చిపోవచ్చు. నేను కోరుకుంటుంది అగ్రవర్ణాలని ద్వేషించడం కాదు, గౌరవించటం. అలా అని తగ్గటం కాదు, స్థిరంగా నుంచొని ఉండటం. నేను ఇందాక పెద్దలు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కూడా ఒకవైపు మీతో మంచిగా ఉంటూనే ఇంకోవైపు మేము 20 సీట్లకి పరిమితం చేశామని చాలా బలమైన మెసేజ్లు ఇస్తున్నారంటే, నేను మీకు ఈరోజు మాటిస్తున్నాను, నేను ఎప్పుడు లోపాయికారి ఒప్పందాలు పెట్టుకోను. నిర్మోహమాటంగా, నా రక్తం అలాంటిది, నేను నిర్మోహమాటంగా మీ ఆత్మగౌరవాన్ని నేను తగ్గించను. వాస్తవిక ధోరణి ఎలా ఉండాలి అన్న దృష్టిలో పెట్టుకొనే మాట్లాడతాను తప్ప, నిజంగా అవమానపడి గింజుకొని నేను ఎందుకుంటాను ఎక్కడైనా సరే, నేను ఉండను. ఎప్పుడూ లేను. నా జీవితంలో నిన్న పెద్దలు మనోహర్ గారు కూడా మాట్లాడుతూ, ఏదో ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన ఒక మాట, మేము ఫియర్స్లీ ఇండిపెండెంట్ అంటే మేము ఎలాంటిదంటే నిర్మోహమాటానికి పరాకాష్ట. మేము ఇండిపెండెంట్ వ్యక్తి, మేము ఇండివిజువాలిటీ పోగొట్టుకోం. జనసేనని నమ్మిన ఏ ఒక్కరి ఆత్మగౌరవాన్ని మేము తగ్గించాం. అంటే నేను ఒక పార్టీని మీరు దేవుడు అంటారు, నన్ను చంపేస్తాను, నన్ను తిడతా ఉన్నాను. ఓకే, ఎప్పుడైనా మీరు దేవుడు అన్న మనసులో మాట ఏముంటుందో చెప్తాను, ఆలోచన ఏముంటుందో చెప్తాను. బిగ్ బ్యాంగ్ థియరీ ప్రాతిపాదికగా తీసుకుంటే యూనివర్స్ ఎక్స్ప్లోషన్ ఒకేసారి జరిగింది. గాడ్ పార్టికల్స్ మనందరం, ప్రతి ఒక్కళ్ళలో భగవంతుడి ఉనికినే నేను చూస్తాను. సో అందుకే నేను ప్రత్యేకించి మీరంటే సంతోషంగా నమస్కరిస్తాను తప్ప నేను ఎప్పుడు దాన్ని తలకెక్కించుకోను. సో మీ దేవుడు అన్న పదానికి నాకున్న ఆలోచన ఇది. కానీ నేను కోరుకుంటుంది, జనసేన ఈజ్ ఫియర్స్లీ ఇండిపెండెంట్. ఎవరి ఎజెండాల కోసం మేము పనిచేయం, ఏ పార్టీ ఎజెండాల కోసం మేము పనిచేయట్లా. ఒకళ్ళేమో 1000 కోట్లు మాట్లాడేసామంటారు, 1000 కోట్లతోటి రాజకీయాన్ని నడపచ్చు అంటే దానికి మించినంత హాస్యాస్పదమైన విషయం ఇంకోటి ఉండదు. పాలిటిక్స్ అనేది ఫర్గెట్ అబౌట్ మనీ. నువ్వు 10,000 కోట్లు ఇవ్వు, పార్టీని నడపలేవు. డబ్బులతో పార్టీని నడపలేవు. డబ్బులు
కాఫీలు టీలు తాగడానికి ఈ పాయింట్ ఏ నుంచి పాయింట్ బి వెళ్ళటానికి ఒక బండి అవసరం, దాంట్లో ఇంధనం అవసరం, కాబట్టి దానికి డబ్బులు తప్ప పార్టీ నడపాలంటే. కానీ మరి ఏం నడుపుతుంది ఒక పార్టీని అంటే భావనా బలం. ఏ భావనా బలంతో కొన్ని లక్షల మందిని ఏకాభిప్రాయానికి తీసుకొస్తావు? చాలామంది నువ్వు పార్టీని ఎలా నడుపుతావు అంటే నేను రెండు ఆలోచించాను. ఒకటి, కాన్షీరామ్ గారు చేసింది డబ్బులు లేకుండా వాళ్ళకు వచ్చిన చాలిన జీతాలతోటి అందరూ తలా ఒక 10 రూపాయలు వేసుకొని సైకిల్ మీద ప్రయాణం చేసి ఊరు తిరిగి ఆడ మగ కలిసి అందరూ ఉమ్మడిగా తిని సత్రాల్లో పడుకొని చేపల రోడ్డు మీద పడుకొని వాళ్ళు చేయగలిగారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రిలాగా 1000 కోట్లు లేవు. వాళ్ళు ఇన్స్పిరేషన్. అలాగే వామపక్ష భావజాలం ఉన్న కొంత ఉద్యమకారులు ప్రపంచానికి సంబంధం లేకుండా, నాగరికత ప్రపంచానికి సంబంధం లేకుండా ఎక్కడో మారుమూల అడవుల్లో కూర్చొని ఆ భావజాలం మనకి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, అది వేరే విషయం. వాళ్ళ దగ్గర 1000 కోట్లు లేవు, కానీ వాడి భావనా బలం ఒక 100 మందిని ఏకతాటిపై నుంచోబెట్టి అది ప్రతి ఒక్కరిని ఎదుర్కొనేలా చేసింది. ఒక వ్యవస్థను ఎదుర్కొనే చేసేంత బలం వచ్చింది, ఒక భావనా బలం. సో నేను నమ్మకం పెట్టింది జనసేన భావనా బలం మీద నమ్మాను తప్ప డబ్బు బలాన్ని నేను నమ్మలేదు. ఓటమి అంటారా? నేను ఓటమికి భయపడే వ్యక్తినే కాదు. ఎందుకంటే ఓటమిని ఎలా చూస్తానంటే, నేను ఇంట్లో కూర్చొని ప్రపంచం ఇలా ఉండాలి కదా, సమాజం ఇలా నేను అనుకోను. నా వంతు కృషి నేనేం చేస్తాను? నేను స్టార్ట్ చేస్తే నాకు నిన్నదాకా తెలియలే, గత 2 రోజుల దాకా ఇది 10వ వార్షికోత్సవం. నాకు ఏదో 14 వస్తుంది అనుకున్నాను, కానీ అది 10th ఫార్మేషన్ డే నాకు తెలియదు. 10 years గడిచిపోయినాయి. ఒక పార్టీని పెట్టి 10 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఎక్కడ ప్రతికూల పవనాల్లో నడుపుతున్నాను పార్టీని, అనుకూల పవనాలు ఇంకా రాలా. అందరు చెప్పారు, సార్ మీరు గాజువాకలో నిలబడండి, సార్ భీమవరంలో నిలబడండి, సార్ రేపొద్దున చెప్తారు మీరు పిఠాపురంలో నిలబడండి, సార్ అక్కడ నిలబడండి సార్. నేను అనేది గాజువాకలో నిజంగా వీళ్ళందరూ నన్ను కాపుల చేత తిట్టిస్తారు. మరి కాపులందరూ నిలబడాలి కదా నాకు. మరి గాజువాకలో నేను ఓడిపోకూడదు. ప్రతి కాపు కనుక నిజంగా ఓటేసి ఉంటే, ఓకే నేను అనుకో కులపరంగానే మాట్లాడదాం, ప్రతి కాపు కనుక నిజంగా వేస్తుంటే నేను భీమవరంలో ఓడిపోయాను కదా, నేను గాజువాకలో ఓడిపోయాను, 2 చోట్ల గెలిచేవాడిని. సో అక్కడ ఏం సూచిస్తుంది? అక్కడ ఏం సూచిస్తుంది అంటే, ఒక నిమిషం, అక్కడ ఏమి సూచిస్తుంది అంటే సంఖ్యాబలం ఉన్న చోట వైవిధ్యమైన ఒక అభిప్రాయం ఉంటుంది, దాన్ని మనం గౌరవించి తీరాలి. అది నీ సొంత కులం అయినప్పటికీ కూడా అది నేను గౌరవించాను. వారు ఇచ్చిన ఆ తీర్పుని మనస్ఫూర్తిగా తల వంచి శిరసా వహించి దాన్ని నమస్కరించి నేను ఆ ఒపీనియన్ తీసుకుని ఓడిపోయాను. కానీ నేను వెనక్కి తగ్గలేదు, మడం తిప్పలేదు, నిలబడే ఉన్నాను. ఎందుకంటే ఒక పార్టీని నడపడం అంటే ఈ సమయాల్లో వేలాది కోట్లు డబ్బులు చేతికి వచ్చేసి దాని మీద రాజకీయం నడిపే సమయంలో ఏమాత్రం నమ్మకం లేని పరిస్థితుల్లో, నమ్మకం పోగొట్టుకున్న పరిస్థితుల్లో నిలబడి ప్రతికూల పరిస్థితుల్లో నిలబడతా వచ్చాను. ఒక వ్యక్తి తాలూకు బలం అనుకూల పరిస్థితుల్లో కాదు, ప్రతికూల పరిస్థితుల్లో వ్యక్తిత్వం బయటపడదు. 10 సంవత్సరాలు నానా మాటలు అనిపించుకున్నాం, నాకు అవసరం లేదు, కానీ పంతం పట్టాను. మార్పు రావాలి సమాజంలో, ఆ మార్పుకి నాదైన ఒక వంతు, ఒక కృషి చేద్దాం. నేను బతికుండేలోపు చిన్నపాటి మార్పు తీసుకొద్దాం. నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఈ ప్రయత్నంలో నేను ఎప్పటికీ ఏమి కాకపోయినప్పటికీ నాకు ఓకే, కానీ నాకు రిగ్రెట్స్ లేవు. చాలామందిలాగా ఇలా చేసి ఉండొచ్చే నేను అనుకోవట్లే. ఇలా చేసే కానీ నాకు కుదరలా, నా మనుషులు నాకు నిలబడలా. నాకు లక్షలాది అభిమానులు ఉన్న ప్రతి వాళ్ళు సభలకి వస్తారు తప్ప, చప్పట్లు కొడతారు తప్ప, ఓట్లకు వచ్చేటప్పటికి మొహం చాటేశారు. అన్ని కులాల్లో ఉన్న అభిమానులు కూడా మేబీ
రెడ్డి సామాజిక వర్గంలో నా అభిమానులు ఉన్నారు, తక్కువ అభిమానులు లేరు నాకు రెడ్డి సామాజిక వర్గంలో. కానీ ఓటుకు వచ్చేటప్పటికి మా కులం వాడికి వేసుకుంటామన్నా. సారీ నాకు చెప్పారు, నాకు మా వాడన్నా. సినిమా పరంగా నువ్వు ఇష్టం అన్నా, రాజకీయ పరంగా మేము కులపరంగా వేసుకుంటామన్నా. నేను తప్పు కావట్లా, గౌరవించాను దాన్ని. అది వాస్తవం. ఆ వాస్తవాన్ని గుర్తించి తీరాలి, గౌరవించి తీరాలి. అందుకే నేను ఇక్కడ నిలబడే ఉన్నాను. ఎంత ప్రేమ లేకపోతే నా సమాజం మీద నేను ఇన్ని అవమానాలు తీసుకోగలను? ఎంత ఇష్టం లేకపోతే నా సమాజం మీద మార్పు రావాలని ఒక తపన లేకపోతే నేను ఇంత ఓటమి తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సినిమాలు చేయగలిగే సత్తా ఉన్నవాడిని, మీరు నమ్మండి. కానీ నేను ఏ స్థాయికి వెళ్ళి నాకు తృప్తినివ్వదు. కాబట్టి నాకు ఎక్కడో జనవాణిలో దివ్యాంగులను కూర్చుంటే వాళ్ళని హక్కుని చేర్చుకుంటే నాకు వచ్చే తృప్తి ఒక 100 కోట్లు సంపాదిస్తే రాదు నాకు ఆ తృప్తి. అందుకు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను నడుపుతూ ఉన్నాను పార్టీ. హరిరామ జోగయ్య గారి మీద రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అపార్ట్మెంట్ మీద కొంతమంది కాంగ్రెస్ గూండాలు దాడి చేసినప్పుడు బాధపడ్డ వాళ్ళు నేను ఒకడిని. ఇంత పెద్ద సీనియర్ నాయకత్వం ఉండి కూడా నిస్సహాయ స్థితిలో ఆయన మీద దాడి జరిగితే, సొంత పార్టీలో ముఖ్యమంత్రి దాడి చేయిస్తే అది సొంత మనుషులు చేశారు, బయట వాళ్ళు కాదు, కాపులు చేశారు మళ్ళీ ఆయన మీద దాడి. ఇది సమస్య. అదే మిగతా వాళ్ళలో చూడండి, వాళ్ళని ఎవరు తిట్టుకోరు, లోపాయికారిగా తిట్టుకుంటారు. సంఖ్యాబలం ఉన్న కులాల్లోనే పిచ్చి పిచ్చిగా తిట్టేసుకుంటారు. మావాడండి మేము కాపు డాష్ మేము తిట్టేసుకుంటామండి. తప్పు కదా అది. నీకు ఓకే, నీ కులస్తుడిని అయినంత మాత్రాన నన్ను తిట్టు, నాకు ఇబ్బంది లేదు. కులాన్ని తగ్గించుకో. కులాన్ని తగ్గించే హక్కు ఎవరికీ లేదు. ఇది నేను ఆలోచించు. నేను మీకు ఇవ్వగలిగేది కూడా పెద్దలు హరిరామ జోగయ్య గారు ఏమైతే చెప్పారో పాయింట్స్ అన్నీ మనస్ఫూర్తిగా వాటిని సాధ్యమని ఎక్కువ శాతం నేను ఇప్పుడే చెప్పేయగలను. కాకపోతే నాకు 14 మీటింగ్ ఉంది కాబట్టి నేను అన్నీ చెప్పలేకపోతున్నాను. ఈరోజు చెప్పేయగలను. కాకపోతే నాకు చాలా సానుకూలంగా ఉన్నాననే చెప్తున్నాను దాని మీద. అలాగే ప్రతి చోట సోషల్ ఇంజనీరింగ్ జరగాలి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్ది అంటారు. ప్రతి ఊర్లో ఉన్న కాపు సమూహాలకు చెందిన వ్యక్తి కొంచెం మెత్తగా మాట్లాడండి, కొంచెం హక్కును చేర్చుకునేలా మాట్లాడండి. మీరు 10 రూపాయలు పెట్టకర్లా, ఇవ్వకర్లా, మాట కొంచెం మార్ధవంతో మాట్లాడండి. నా రిక్వెస్ట్ ఒకటే, మీరు కొంచెం మాట తీరు, కొంచెం మార్ధవంగా, కొంచెం ప్రేమగా మన కులం కాని వాడిని మీరు ప్రేమించగలిగితే, హక్కును చేర్చుకోకండి, అది కూడా చెప్పట్లా, కొంచెం ప్రేమగా కుదిరితే ఒక ముద్ద పెట్టండి. లేదంటే పెట్టకపోతే కనీసం ప్రేమగా సమస్యను తీర్చలేకపోతే వినండి. కుదిరితే ₹1 ఇవ్వండి. కుదరకపోతే ఎవరి చేత ఇప్పించండి. లేదంటే నీ కష్టంలో నేను ఉన్నానని ఒక సానుభూతిని తెలియజేయండి. మీరు ఎందుకు అధికారంలో రారో నేను చెప్తాను. పెద్దన్న పాత్ర అంటే ఇంతే. పెద్దన్న పాత్ర ఇదే మీకు కావాల్సింది. ఎందుకంటే ఇది ఇంకా నేను ఈరోజుకి ఒక 10-15 సంవత్సరాలు చాలా బలంగా పనిచేయగలను. నేను 25 years టైం చెప్పాను. 25 ఈ 25 సంవత్సరాలకు సంబంధించి 10 సంవత్సరాలు అయిపోయినాయి. ఇంకో 3 terms నేను పని చేయగలను. ఈ 3 termsలో ఇంకో 15 సంవత్సరాల్లో మీరు కనుక ఒక ఏకతాటిపైన ఉంటే ఇంకెప్పుడు కూడా మీరు ఎవరిని దేహి అనే పరిస్థితిలోకి, మీరే కాదు ఏ వెనకబడ్డ కులం కూడా దేహి అనే పరిస్థితి రాదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీరు పెద్దన్న పాత్ర వహిస్తే ఈ వ్యక్తి ఉండడు ముఖ్యమంత్రిగా, ఈ వ్యక్తి ఉండడు మీరు అనుకుంటే. కానీ ఈరోజు మన నినాదాలు పలికి ఎలక్షన్ టైంలకి ఇక్కడ వచ్చేటప్పటికి మా కులం అంటున్నాం. కానీ
ఎలక్షన్ టైంకి వచ్చేటప్పటికి డబ్బులు తీసుకోకుండా కనుక మీరు ఓటు వేయగలిగితే, ఒకవేళ తీసుకున్నా కానీ జనసేనకి ఓటు వేయగలిగితే, రెండు ఆప్షన్స్. ఒకటి, డబ్బు తీసుకోకుండా ఓటేయడం అత్యుత్తమం. పోనీ డబ్బు తీసుకొని నేను ఆశపడ్డానన్నా తట్టుకోలేకపోయాను. 2000 అంటే కొత్త నోట్లు, మనసు రెపరెపరలు ఆడిపోయింది. 2000 రూపాయలు తీసేసుకున్నానంటే తీసుకోండి. దాన్ని ఫస్ట్ జయించడానికి ప్రయత్నం చేయండి. జయించలేని పరిస్థితుల్లో గాజు గ్లాస్కి ఓటేసేయండి. కానీ వైసీపీకి మటుకు ఓటేయకండి. నిజంగా మీరు అడగాల్సింది కూడా కాపు సమాజంలో మీరు అడగాల్సింది, ఈ ముఖ్యమంత్రికి మీరు ఎందుకు నిలబడ్డారు? ఓటేసిన వాళ్ళని అడగండి. తూర్పుగోదావరి జిల్లాకి వెళ్ళి మేము కాపులకి అవసరం లేదు, మేము నిలబడం అని ఘంటాపదంగా ఆ వ్యక్తి చెప్పినప్పుడు ఆ వ్యక్తి చుట్టూ మీరు ఎందుకు ర్యాలీ చేశారు? ఈరోజు మీరు చేతులు కాలేక మీరు కూర్చోబెట్టి మీరు మందు రాసుకుంటే ప్రయోజనం ఏంటి? ఒక మనిషి మిమ్మల్ని చీకొట్టిన తర్వాత కూడా మేము అతని భుజాల మీద ఎక్కించుకుంటామంటే అంతమించిన దౌర్భాగ్యం ఏముంది? ఆత్మగౌరవం అందరూ నన్ను అంటున్నారే, మీ ఆత్మగౌరవం ఏమైంది? మీరు నన్ను ప్రశ్నిస్తున్నా, నేను కరెక్టే. నేను మీకు చెప్తున్నా, నేను మీ ఆత్మగౌరవం, మరి మీ ఆత్మగౌరవం, మీరు కుల ఆత్మగౌరవాన్ని మీరు ఎలా చంపుకున్నారు? అది కూడా మీరు ఆలోచించండి. ఇది క్షణికమైన ఆవేశంలో తీసుకోకండి, ఆలోచించే నిర్ణయం తీసుకోండి. అలాగే తుని సంఘటన, ఆ రోజు రైల్వే జరిగినప్పుడు, దుర్ఘటన జరిగినప్పుడు మీరు కాపు నాయకులు ఎవరైనా, పెద్దలు ఎవరైనా కావచ్చు, నేను సంపూర్ణంగా గౌరవిస్తాను ప్రతి ఒక్కరిని కూడా. ప్రతి ప్రభుత్వం మారినప్పుడల్లా కాపుల ఎజెండా మారకూడదు. ఇప్పుడు మీకు రిజర్వేషన్లు ఒక 10 సంవత్సరాల క్రితం కావాలి అంటే అది ఇస్తారా, ఇవ్వకపోద్దా, నచ్చుద్దా సెకండరీ. కానీ మీరు వైసీపీలోకి రాగానే మా కాపు రిజర్వేషన్ గురించి మేము మాట్లాడమంటే అది సబబా? మీరు ఆలోచించండి. మీరు ధర్మం అంటే తారతమ్యాలు లేకుండా, తన పర భేదం లేకుండా మాట్లాడాలి. నన్ను శత్రువు వస్తే నేను ఇలా మాట్లాడతాను, నాకు అనుకూలంగా ఉండే ఒక వ్యక్తి వస్తే నేను ఇలా మాట్లాడతాను అన్న భావం నుంచి బయటికి రావాలి. ఇది ప్రతి కాపు కూడా, కాపు భవిష్యత్తును కోరుకున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచించాలి దీని మీద. అందుకని నేను కోరుకుంటుంది, కరెక్షన్ సెల్ఫ్తో మొదలు పెట్టండి. మీరు నన్ను ఎలా అయితే అడుగుతున్నారో మీలో కూడా ఆ కరెక్షన్ మొదలు పెట్టాలని ప్రతి కాపు యువతి యువకులు నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే ఇంకా నేను చాలా లోతుగా ఆలోచించాల్సింది, మార్పు నేను అన్నిటికీ సిద్ధపడే వచ్చా. వాళ్ళు ఎలాంటి దాడులు చేస్తారంటే మానసికంగా, ఒక మాట మాట్లాడితే మీ ఇళ్లలోకి వస్తాం, మీ ఇంట్లో ఆడవాళ్ళని రేపులు చేస్తాం. ఇది నాకు వైసీపీ నాయకులు ఇచ్చే ఇవి బెదిరింపు, నేను చంపేస్తాం. ఇవన్నీ తట్టుకొని నిలబడ్డాం. ఎందుకంటే మొన్న రంగా గారి గురించి కూడా ఈరోజు రంగా గారి జిల్లాని మాట్లాడుతూ ఉంటాం. వినాలి ఈ మాట, చెప్పట్లేదు. చనిపోయిన తర్వాత మీరు జిల్లా పేరు అడుగుతున్నారు. బతికున్నప్పుడు కదా ఆయన వెంట నడిస్తే కదా గొప్పతనం. చనిపోయిన తర్వాత విగ్రహాలు పెట్టి, చనిపోయిన తర్వాత జిల్లా పేర్లు పెడితే ప్రయోజనం ఏంటి? అది పెట్టడం, అది వేరే సంగతి. కానీ మనిషి బతికున్నప్పుడు, కృష్ణానది తీరం అంతా 10 లక్షల మంది వచ్చారని ఆ రోజులని చెప్పేవాళ్ళు నాకు. మరి నా కోసం నేను ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నానంటే కనీసం ఊరి నుంచి 100 మంది రోజు వచ్చి పడుకొని ఉంటే ఇన్ని ఊళ్ళు ఉన్నాయి. అసలు ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేసేవాళ్ళు అసలు ఎవరైనా సరే ప్రత్యర్థులు. సో మీరు బతికుండగా, నాయకులు బతికుండగా నిలబడలేని కాడికి, చనిపోయిన తర్వాత పూలమాలకి ఫోటోలకి దండలు వేస్తే ప్రయోజనం ఏంటి? అది మీరు ఆలోచించండి.
మీరు ఆలోచించండి. మీరు మాట్లాడద్దు చేసి. నేను 10 సంవత్సరాలు, నేను 2014లో పార్టీ పెట్టినప్పుడు నన్ను ఒకటి అడిగారు, నేను ఎంత నిలబడతామని. నేనేం మాట్లాడలా. 10 సంవత్సరాల తర్వాత చెప్తున్నా, నేను ఇప్పటికీ మాట్లాడలా. 10 సంవత్సరాలు అయిపోయింది, అది మీరు గ్రహించండి, నేను చెప్పను. అంటే నాకు మాట్లాడటం కంటే కూడా, నేను బీసీలకు అది కూడా చెప్పా, మేము బీసీలని బాగా చూసుకుంటాం. నేనేమన్నా బాగా చూసుకోవడానికి? ఈ దేశం మీది, బీసీలు దేశానికి వెన్నెముక. అలాంటి దీంట్లో ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరి సంఖ్యాబలాన్ని బట్టి మీ సత్తాన్ని మీరు చాటుకుంటే మీకు మీరే ఇచ్చుకుంటారు, ఎవడు ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాంటిది ఇంత పెద్ద కాపు సమూహానికి మీరు ఇక్కడ లేరు. మీరు కేవలం ఇన్ని జిల్లాలకి అనుకుంటున్నారు. కర్ణాటకలో మీరున్నారు, తమిళనాడులో మీరున్నారు, తెలంగాణలో మీరున్నారు. మీతో పాటు చాలా బీసీ కులాలు ఉన్నాయి, దళిత కులాలు ఉన్నాయి. మీరు అందరినీ ఏకం చేసుకుంటే మీరు దక్షిణ భారతంలోనే అత్యంత బలమైన శక్తిగా ఎదుగుతారు. కానీ మీరు ముందుండి నడిపించాలి. నాయకులు రారు, నాయకులు ఒక్కటి సరిపోరు. మొన్న గద్దర్ గారితో మాట్లాడుతుంటే, ఈ ముగింపు వాక్యాలు చెప్పి వెళ్తాను. గద్దర్ గారు మాట్లాడుతుంటే, ఒక చెయ్య నీ కులానికి ఇచ్చుకో, ఇంకో చెయ్య నీకు సాయం అందిస్తున్న అగ్ర కులాలకు కూడా ఇవ్వు, నీ పై కులాలకు. ఇది ఎవరు చెప్తున్నారు? ఒక వామపక్ష భావజాలం, కులం అనేది నమ్మని వ్యక్తి ఆయన సమాజాన్ని నడిచి అర్థం చేసుకొని చెప్పిన మాట. కాపులు ఒక్కళ్ళ వల్లే సమాజం నడవదు. మిగతా కులాలను కూడా ఎంతో కొంత సామరస్యపూర్వక ధోరణితో వెళ్ళకపోతే కాపులకి అధికారం రాదు. అది కనుక మీరు పట్టుకున్నారంటే దక్షిణ భారతంలో మిమ్మల్ని దాటి మీరు లేకుండా రాజకీయం ఉండదు. కానీ ఇది ఎవరు చెప్పరు. ప్రతి నాయకులు లేరు, కరెక్టే. కానీ మీరే నాయకులుగా అవ్వండి. ఒక 10 మందిని మీరు కంట్రోల్ చేయలేరా? 5 మందిని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరా? అది మీరు సాధించగలిగితే నాయకులు ప్రజల్లో నుంచే వస్తారు. మేము నిలబడి ఉన్నాం ఇక్కడ, 10 సంవత్సరాలుగా నిలబడి ఉన్నాం. ఇంకొక 10 సంవత్సరాల్లో మీరే నాయకులు అయిపోతారు. ఇప్పుడు అన్న కుర్రోడే నాయకుడు అయిపోతాడు. మాకు నాయకులు ఎవరు లేరన్న కుర్రవాళ్ళే నాయకులు అయిపోతారు, గుర్తుపెట్టుకోండి. మీరు అది అనుకున్నారు అంటే మీరే అయిపోతారు. నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. మీరు ఏవైతే చెప్పారో ఈ రోజున వాటన్నిటికీ మేము కట్టుబడి ఉన్నాం, మీకు అండగా ఉంటాం. మేనిఫెస్టోలో మీరు పెట్టాలన్న సూచనలు అన్నీ కూడా మేనిఫెస్టో కమిటీ దగ్గర పెట్టి, రిజర్వేషన్ల దగ్గర నిన్న బీసీ కులాలతో మాట్లాడుతుంటే ఈబీసీ రిజర్వేషన్లో 5% ఇస్తే మాకు ఇబ్బంది లేదు అని శంకర్రావు గారు మాట్లాడతారు, బీసీ నాయకులు. అదే ఉదాహరించారు జోగయ్య గారు కూడా. ఈడబ్ల్యూసీ రిజర్వేషన్, ఎకనామికల్ వీకర్ సెక్షన్ పెట్టినప్పుడు వాళ్ళే అన్నది ఏంటంటే, మా ఇద్దరిని కలిపే ప్రయత్నం ఒకటి చేయండి, రిజర్వేషన్లు అడగద్దని చెప్పండి. అంటే నేనేం మాట ఇచ్చానంటే, ఈ రోజున కాపు సంక్షేమ సదస్సు జరుగుతుంది, దాంట్లో నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఇది నేను ఆ కాపు సమూహాలకు నేను తెలియజేస్తాను. అందరూ కూర్చొని ఏం మాట్లాడుకుంటారో అది భవిష్యత్తులో నిర్ణయించుకోండి. సో వాళ్ళు నన్ను చెప్పిన మాటని ఈరోజు పెద్దలు జోగయ్య గారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నా. అది ఎంత సాధ్యం అసాధ్యం ఎవరు పట్టు విడుపు నేను విడమని చెప్పట్లేదు, కానీ దాని మీద మీరు ఆలోచించి మీరు ఎలా స్పందిస్తారో మీరు స్పందించండి. మీ పందా నేను మార్చుకోమని చెప్పట్లేదు, కానీ నిన్న వాళ్ళకి చెప్పాను కాబట్టి ఈరోజు నేను మీ అందరికీ, ఈరోజు పెద్దలు కూడా మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఈ 2024 ఎన్నికలు చాలా కీలకం. ఇంకా మీరు ఎవరిని దేహి అనే పరిస్థితుల్లో మీరు ఇంత సమూహాన్ని నేను భావోద్వేగాలతో ఆడించను. నా క్షణిక ఆవేశంలో ఇప్పుడు వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి బయట రాయించేద్దాం రండి, కొట్టేద్దాం రండి, తన్నేద్దాం రండి నేను చెప్పను. ఇప్పుడు నేను నడవని దారిని మిమ్మల్ని నడవమని చెప్పను. నా సొంత డబ్బు పెట్టి పార్టీని నడిపిస్తున్నాను. నేను విరాళాలు అడగల, ఇష్టం ఉన్నోళ్ళే ఇచ్చారు.
నిజంగా నన్ను కూర్చోబెట్టి కాపులు తిడతా ఉంటే మీరు నన్ను కాపు అనుకుంటున్నారు, కాపులు నన్ను కాపు అనుకుంటున్నారు. అది సమస్య ఇక్కడ. మీరు తిట్టేస్తూ ఉన్నారు. ఎందుకంటే యథార్థంగా మాట్లాడతాను కదా, సత్యం ఎప్పుడు ఉంటుంది, కష్టంగా ఉంటుంది. నా పుట్టిన కులాన్ని నేను గౌరవిస్తాను, కానీ మిగతా కులాలు నేను గౌరవించాలి కదా. అది కొంతమంది రుచించకపోవచ్చు. కానీ నిజంగా మీకు ఏదైనా సరే మంచి జరగాలంటే అది నేనే చేయగలను, గుర్తుపెట్టుకోండి. 3 వాక్యాలు చెప్పి ముగిస్తాం. శేషేంద్ర గారి వాక్యం. సూర్యుడి నుంచి సూర్యుడికి 24 గంటల దూరం, మనిషి నుంచి మనిషికి 2 గుండెల దూరం, మీ నుంచి నాకు ఒకే గుండె, అంతే.